నాగులంక గ్రామంలో స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి 22 మంది కుటుంబ సభ్యులు ఉన్నటువంటి ఏకైక గ్రామం ఇది. మిగిలిన చోట్ల అన్ని చోట్ల కూడా స్వాతంత్ర సమరోధులు ఉంటారు, కానీ ఈ చుట్టూ గోదావరి మధ్యలో లంక గ్రామాల్లో స్వాతంత్ర ఉద్యమంలో 22 మంది కుటుంబ సభ్యులు ఈ ప్రాంతం నుంచి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడం, తామరపత్ర గ్రహీతలు కూడా అయ్యి ఉండటంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న కుటుంబీకులుగా వీళ్ళకి ప్రభుత్వం గుర్తించి అనేక పత్రాలు ఇవ్వడం జరిగింది. వారికి సంబంధించిన కుటుంబీకుల్లో గద్దె లచ్చన్న గారు, అడపాల నరసింహరావు గారు, బద్దే పద్దయ్య గారు వీళ్ళ కుటుంబ సభ్యులు మాకు అందుబాటులో ఉన్న వారిని ఈరోజు కేంద్ర పార్టీ, భారతీయ జనతా పార్టీ, రాష్ట్ర పార్టీ మేరకు స్వాతంత్ర సమరోధులు కుటుంబ సభ్యులను సన్మానించాలని ఇది ఒక స్తూపం 22 పేరు మీదుగా గతంలో నిర్మాణం చేస్తున్నాం. ఈ గ్రామంలో ఉన్నటువంటి స్వాతంత్ర సమరోధులు నిత్యము స్మరించుకొని ఈ దేశం కోసం అంకితమైనటువంటి వారిని నిత్యము నివాళులర్పించే కార్యక్రమాన్ని గ్రామస్తులు అనేక సంవత్సరాలుగా చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజునే ఆ కుటుంబ సభ్యులు కూడా వెలుగులోకి తీసుకొచ్చి ఈ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు అభినందించడంతో వారి ద్వారా ఈ గ్రామస్తుల భవిష్యత్తులో కూడా ఈ కుటుంబ సభ్యులకి అంటే స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న కుటుంబ సభ్యులకు సంబంధించి సమస్యల పరిష్కారం విషయంలో కూడా ప్రభుత్వం ముందుకు వస్తుందని ఉద్దేశంతో చాలామంది ఎవరైతే 22 మంది కుటుంబ సభ్యులు గ్రామంలో ఉన్నారో కొంతమంది ప్రభుత్వం గుర్తించినటువంటి కుటుంబ సభ్యులు ఉన్నప్పటికీ విద్యార్థులు చుట్టూ గోదావరి ఉండటంతో ఈ ప్రాంతంలో అనేక మంది స్వాతంత్ర సమరోధులు వచ్చి ఇక్కడ స్థావరం ఏర్పాటు చేసుకుని ఇక్కడ నివాసం ఏర్పడి రక్షణ ప్రాంతం మీద వాళ్ళందరికీ ఉండే పరిస్థితుల్లో చాలామంది ఇక్కడ వాళ్ళు స్ఫూర్తి పొంది స్వాతంత్ర ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యారు. దాని ఫలితంగా 22 మంది గ్రామంలో ఉన్నారు. వారి స్మారకంగా వారధి నిర్మాణం, కోపం నిర్మాణం, గ్రామంలో ప్రతి కార్యక్రమంలో కూడా నిత్యం వాళ్ళు స్మరించుకుని వారు చేసినటువంటి త్యాగాన్ని కలిగిన గ్రామస్తులు నిత్యం రుణపడే కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగా నలుగురిని కడల పద్దయ్య గారు, అడపాల నరసింహరావు గారు, గద్దె లచ్చన్న గారు యొక్క కుటుంబ సభ్యులకి ఈరోజు సన్మానం చేయడం జరిగింది. వారి స్ఫూర్తి ఈ కుటుంబంలో నిరంతరం ఉండాలి, వీరి ద్వారా ఈ గ్రామంలో నిరంతరం కొనసాగాలని చెప్పి గతంలో వారు చేసిన త్యాగాల ఫలితంగా ఈ దేశాన్ని బాగుంటూ వస్తుంది. వారి స్ఫూర్తితో వీళ్ళు ఈ గ్రామంలో అనేక మంచి కార్యక్రమాలకు అంకితమై పనిచేస్తారు. మంచి కార్యక్రమాన్ని గ్రామంలో అంకితమై గ్రామస్తులు కూడా ప్రతిరోజు ప్రతి కార్యక్రమం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఆగస్టు 15 పూజా కార్యక్రమాలు, నివాళులు అర్పించే కార్యక్రమాలు ఉన్నాయి. కానీ ఇందులో కొత్తగా ఈ స్వాతంత్ర సమరోధులు కుటుంబ సభ్యులు కూడా నిత్యంగా గౌరవించే కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి మొదలెడతారని చేసిన కార్యక్రమం గ్రామస్తులకి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మా మండల బీజేపీ నాయకులు అధ్యక్షులు టిక్కా సత్యరావు గారికి, చిక్కిరిమల్లి శ్రీనివాస్ గారికి, మా రంగరాజు గారికి, ఆ సర్పంచ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, వారి భర్త గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, మా రాంబాబు గారికి. వీళ్ళందరూ కూడా ఈ గ్రామంలో ఎప్పుడు ఈ కార్యక్రమాన్ని నేను వదిలి ఈ స్తూపాన్ని నిర్మాణం చేసిన తర్వాత ఏ రోజు వదిలేకుండా ఈ కార్యక్రమం తీసుకెళ్తున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.